వెల్కమ్ టు మై ఛానల్ శైలీస్ ఫ్యామిలీ టైల్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మీరందరూ బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారండి. ఇంకా మేము కూడా చాలా బాగున్నాం అన్నమాట. ఇంకా మీలో ఎవరైనా మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నారనుకోండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అదేవిధంగా మీకు కనుక ఈ వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా నా సబ్స్క్రైబర్స్కి, అదేవిధంగా నా వీడియోస్ చూసి అందరికీ నా తరపు నుంచి స్పెషల్ రిక్వెస్ట్ ఏంటంటే, మీకు గనక నా వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం వల్ల ఏంటంటే నాకు ఒక మంచి మోటివేషన్ లాగా అనిపిస్తుంది అనమాట. ఇంకా మంచి మంచి వీడియోస్ తీయాలి, పోస్ట్ చేయాలి అన్న ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది అనమాట. ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబ్. అదేవిధంగా వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ మాత్రం చేయకుండా మాత్రం ఉండకండి. వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి. ఇంక ఈరోజు వ్లాగ్ వచ్చేసరికి ఏంటంటే సాటర్డే రోజు తీసిన వ్లాగ్ అనమాట. ఇంకా సాటర్డే మార్నింగే ఇంటి పనులన్నీ అయిపోయాయి అనమాట. ఇంకా మా హస్బెండే సాటర్డే కాబట్టి కంపల్సరీ మార్నింగ్ మా హస్బెండే పూజ అయితే చేస్తారనమాట. ఇంకా ఆ రోజు ఏంటంటే స్కూల్లో పీటీఎం ఉందండి. ఎందుకంటే టర్మ్ 1 ఎగ్జామ్స్ అయిపోయాయి కదా, ఆ ఎగ్జామ్స్కి సంబంధించిన పీటీఎం అయితే ఉందన్నమాట. ఇంకా టైం స్లాట్స్ కూడా ఇచ్చారు. ఇంకా వెళ్ళాలి. ఇంకా అందుకోసమే మార్నింగే ఇంకా పనులన్నీ చేసేసుకొని మా హస్బెండ్ బయటికి వెళ్ళేసి ఇంట్లో కూరగాయలు కూడా అయిపోయాయి అనమాట. ఇంకా కూరగాయలన్నీ తీసుకొచ్చారనమాట. ఇంకా ఆ రోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఏంటంటే దోశ అండి. దోశలోకి కొంచెము పల్లీల పాపం పెద్ద పాపే పల్లీలన్నీ వేయించేసిందనమాట. ఇంకా అదే చట్నీ చేసేసింది. ఇంకా నేను వచ్చేసి దోశలు పోసేసాను. దోశలు పోసేసిన తర్వాత ఇంకా పిల్లలిద్దరికీ ఉన్న మా హస్బెండ్కి ముగ్గురికి అయితే ఇచ్చానమాట. మా హస్బెండ్ కూడా కొంచెం హెల్ప్ చేసేవారులే, కానీ తనకు కొంచెం హెల్త్ బాగాలేదండి. అది థ్రోట్ ఇన్ఫెక్షన్ ఇక థ్రోట్ ఇన్ఫెక్షన్ అంటే కోల్డ్ కాఫ్ ఇంకా అన్నీ వచ్చాయి అనమాట. అయినా కూడా పాపం ఆయన మార్నింగే లేచేసి స్నానం చేసేసి పూజ అయితే చేసేసారు. ఇంకా పిల్లలిద్దరికి కూడా తలస్నానాలు పోద్దాం అనుకున్నాను, లేదని అసలు తలస్నానం పోయడానికి టైం కూడా లేదు. ఎందుకంటే ఒకరికేమో 9:30 to 9:40, ఇంకొకరికి ఏమో 9:40 to 9:50 టైం స్లాట్స్ అయితే ఇచ్చారనమాట. ఇంకా వితిన్ టైం స్లాట్స్లోనే వెళ్ళాలి, వెళ్తేనే ఫాస్ట్గా అయిపోతుంది, లేకపోతే మళ్ళీ అక్కడ వెయిట్ చేయాల్సి వస్తుంది అనేసి ఇంకా గబగబా పిల్లలిద్దరిని మాత్రం యూనిఫామ్లో రమ్మని చెప్పారనమాట. ఇంకా అందుకోసమే వాళ్ళైతే రెడీ అయిపోయారు. ఇంకా ఒక్కొక్క జడనే వేసేసాను. ఇదిగోండి స్కూల్ దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట. ఇదే అండి వాళ్ళ స్కూలు. ఇంకా ముందు పెద్ద క్యాంపస్ ఉంటుంది, చాలా అంటే చాలా పెద్ద స్కూల్ అనమాట. అంటే గ్రౌండ్ అది ఇది కూడా చాలా బాగుంటుంది, దట్టు టీచింగ్ కూడా చాలా బాగుంటుంది అనమాట. ఇంక ఇద్దరికి ఏంటంటే మంచినే మార్క్స్ వచ్చాయి. అదే చెప్పాను కదా, పేపర్స్ ఇచ్చినప్పుడే చెప్పాను కొంచెం సోషల్ ఉన్న సైన్స్లో కేర్ తీసుకోవాలనేసి. ఇంకా నెక్స్ట్ మా పెద్ద పాప నెక్స్ట్ ఇయర్ 10th క్లాస్కి వెళ్తుంది కాబట్టి ఇంకా 10th క్లాస్కి సంబంధించిన డీటెయిల్స్, అసలు 9th పోర్షన్ ఎప్పుడు అయిపోతుంది, 10th అకాడమిక్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఇంకా కోఆర్డినేటర్ని అక్కడ ఉన్న వాళ్ళ క్లాస్ టీచర్ని అన్నీ కరెక్ట్గా కనుక్కొని ఇంటికైతే వచ్చేస్తాము. ఇంకా వచ్చేసిన తర్వాత మార్నింగ్ వెళ్ళేటప్పుడే ఇంకా మొత్తం క్లాసికల్ డాన్స్ ఎగ్జాక్ట్ 2000 సాంగ్స్ ఉంటాయంట వాళ్ళకి. ఇంకా వచ్చాక తనకైతే మిల్లెట్స్ ఒక గ్లాస్, అరికెలు ఒక గ్లాస్ ఏమో ఏంటి కడిగి పక్కకు పెట్టేసాను అనమాట. ఇంకా రైస్ తీసుకెళ్ళాలి అని ఇంకా పప్పు చారులోకి కావాల్సినవన్నీ ఇదిగోండి కట్ చేసుకొని పెట్టేసుకుంటున్నానండి. ములక్కాయ ఒకటి ఉన్న సొరకాయ. నేనేమన్నంటే నేను కొత్త బుక్ వేయమన్నారు. ఇంకా సొరకాయ ఇంట్లో ఎట్లాగో ఉంది అన్నట్టు ఇంకా దాన్ని కూడా వేసేసాను. ఇంకా ఇదిగోండి పప్పు అయితే కుక్ అయిపోయింది. ఒక 3 విజిల్స్కే మంచి కుక్ అయిపోయింది అనమాట. పప్పు ఉడికిపోయిన తర్వాత కొంచెం జీలకర్ర వెల్లుల్లిపాయి దంచేసి ఇంకా దాంట్లో వేసేసి పప్పునైతే మంచి మెదిపేసిన తర్వాత ఇదిగోండి చింతపండు రసం పోసేసి ఒక క్యారెట్, ములక్కాయ ముక్కలు, సొరకాయ ముక్కలు, తర్వాత ఉప్పు, కారం, పసుపు, కొంచెం ధనియాల పౌడరు, సాంబార్ పౌడర్ వేసేసి ఇంకా పొయ్యి పైన పెట్టేశాను అనమాట. ఎందుకంటే అది కొంచెంసేపు బాయిల్ అవ్వాలి. కానీ ములక్కాయ సొరకాయ లేతగానే ఉంది కాబట్టి కొంచెం తొందరగానే బాయిల్ అయిపోయింది. ఇంకా నేనేమో పక్కన బెండకాయ ఫ్రై చేద్దాము అన్నట్టు ఇంకా బెండకాయలు అయితే కట్ చేసుకొని పెట్టేసుకున్నాను. ఇదిగోండి కొంచెము ఒక 2-3 పచ్చిమిర్చి, ఒక ఆనియన్ వేసేసి ఇదిగోండి బెండకాయ ఫ్రై అయితే స్టార్ట్ చేసేసాను. ఇందులో బెండకాయ ఫ్రైలో కూడా పప్పులు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఇదిగోండి కర్రీ కూడా రెడీ అయిపోయింది. ఇక మా హస్బెండ్ ఏమో వస్తే పాపం తను ఇంటికి వస్తే నాకు కిచెన్లో హెల్ప్ చేయడానికి ఉండేదిలే, కానీ ఆయన హాస్పిటల్ అపాయింట్మెంట్ ఉండేసరికి తనైతే హాస్పిటల్కి అయితే వెళ్ళారనమాట. చెప్పాను కదా కోల్డ్ కాఫ్ అయిందని. కొంచెం అది ఎక్కువ కాకముందుకే హాస్పిటల్లో చూపించుకోమని చెప్పానమాట. ఇంకా అందుకోసమే తనైతే వెళ్ళారు. ఇంకా నేను ఒక్కదాన్నే చేశాను అనమాట వంట మొత్తము. ఇదిగోండి మిల్లెట్స్ అయిపోయింది, ఇంకా రైస్ కూడా అయిపోయింది, ఇంకా పప్పుచారు కూడా మంచిగా మరిగిపోయింది అనమాట. ఇంకా మరిగిపోయిన తర్వాత ఇక పప్పుచారు అయితే తాలింపు పెడుతున్నాను అనమాట. ఇంకా కడాయిలో ఆయిల్ వేసేసుకొని కొంచెం
ఆయిల్ బాగా వేడెక్కాలండి. ఎందుకంటే జీలకర్ర ఉన్న ఆవాలు మంచిగా ఆయిల్లో ఫ్రై అయితే టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుందన్నమాట. అవి కొంచెం మంచి ఎక్కువసేపు ఫ్రై చేసిన తర్వాత ఇంకా ఎండుమిర్చి, ఇంగువ, వెల్లుల్లి, కరివేపాకు, కొంచెం కొత్తిమీర అన్నీ వేసేసాను. అన్నీ వేసేసి బాగా ఫ్రై చేసేసి ఇంకా ఒక 2 గరిటెల పప్పుచారు ఆ తాలింపులో వేసేసుకొని ఇంకా మళ్ళీ అది కూడా కొంచెం అది అయిపోయిన తర్వాత మొత్తం తీసేసి ఆ మరిగిన పప్పుచారులో అయితే పోసేసానమాట. ఇంకా తాలింపు పెట్టిన తర్వాత కూడా ఒక 5 మినిట్స్ పప్పుచారు మరిగిందనుకోండి చాలా టేస్టీగా ఉంటుంది. ఫైనల్గా ఎక్కువ కొత్తిమీర వేసేసుకున్నాం అనుకో పప్పుచారు రెడీ అయిపోతుంది. ఇంకా రెడీ అయిపోయిన తర్వాత ఇదిగోండి లంచ్కి అయితే నేను మా పెద్ద పాప మా చిన్న పాప ముగ్గురమే లంచ్ అయితే చేస్తున్నాను. తీసుకోండి మమ్మీ ఈరోజు మా కోసం ఏం లంచ్ చేసావు మమ్మీ చూపించు మమ్మీ అని. బాగుంటాయి అట్లా. నీకు నువ్వు పెట్టేసుకొని వచ్చేసావా? ఒక పప్పుచారు ఉంది కాబట్టి కొన్ని పాపడాలు కూడా వేయించాను అనమాట. అన్నం మొత్తం తిన్నా అన్నా తిను. లేదు హర్షిక ప్లీజ్. ఇప్పటికీ 2 అలా అవుతుందండి. ఇంకా మా హస్బెండ్ మాత్రం ఇంటికి రాలేదు. ఇంకా అందుకోసం మేము ముగ్గురమే లంచ్ అయితే చేసేసాము. ఇంకా లంచ్ చేసేది ముందే ఎప్పుడో అయిపోయినాయి వాషింగ్ మిషన్లో బట్టలు. ఇక అవి ఆరేయడానికి టైం దొరకలేదన్నమాట. ఇంకా అందుకోసమే తిన్నాక ఇంకా తిన్న గిన్నెలన్నీ సర్దేసిన తర్వాత ఇంకా బట్టలు అయితే ఆరేసాను. బట్టలు ఆరేసిన తర్వాత ఇంకా ఆరిపోయిన బట్టలు ఉంటాయి కదా, ఈ ఆరిపోయిన బట్టలు మాత్రం మడత పెడుతున్నానండి. ఈ సాటర్డే సండే మాత్రము అసలు ఇంత రెస్ట్ దొరకదండి నిజంగా. అసలు వీకెండ్లో అయితే కొంచెం మార్నింగ్ కుకింగ్ అయిపోతే తర్వాత కొంచెం ఇంటి పనులు చేసుకొని లంచ్ తర్వాత నుంచి కొంచెం పిల్లలు వచ్చేంత వరకు కొంచెం టైం ఉంటుందిలే, కానీ సాటర్డే సండే మాత్రం ఆ టైం కూడా ఉండదన్నమాట. ఇక ఏంటంటే ఇంట్లోకి కొన్ని కావాల్సిన సరుకులు ఉన్నాయన్నమాట. ఇంకా ఆ సరుకులన్నీ మా చిన్న పాపను బుక్ తీసుకుంటా, ఎందుకంటే నాకు గుర్తున్నప్పుడు అవి రాపేసుకోవాలి. ఎట్లాగో మళ్ళీ పండగ కూడా వస్తుంది కదా మర్చిపోతున్నా అన్నట్టు ఇక రాయమంటే కూర్చొని రాస్తూ ఉందన్నమాట. సగ్గుబియ్యం ఉన్నాయి పక్క ఉన్నాయి నాని. బయట నుంచి ఇది వచ్చేసి ఏంటంటే మొన్న దసరాకి మేము టెంపుల్కి వెళ్ళాం కదా, ఆ టెంపుల్లో వరాహస్వామి ఉన్నారండి. అసలు మేమున్న ఏరియాలో వరాహస్వామి టెంపుల్ చూడడం ఇదే ఫస్ట్ టైం అనమాట. ఆ రోజు పాంప్లెట్ ఇచ్చారనమాట. ఏంటంటే ఆ సాటర్డే నుంచి ఆ స్వామిది వార్షికోత్సవం అనమాట. అంటే అక్కడ హోమమును కళ్యాణం 2 ఉన్నాయన్నమాట. మా హస్బెండ్ అభిషేకం మాత్రం మార్నింగ్ అయిపోయిందండి. అది చాలా అంటే చాలా బాగా జరిగిందనమాట. ఇంకా అదే అక్కడ కొన్ని వీడియోస్ అయితే తీసుకొని వచ్చారు, ఆ క్లిప్స్ ఇక్కడ యాడ్ చేశాను అనమాట. ఇక్కడ ఒక పక్కకేమో కళ్యాణము, ఇంకొక పక్కకేమో హోమము, అన్నీ చాలా అంటే చాలా బాగా జరిగాయంటండి. నిజంగా నేనైతే మిస్ అయ్యాను అన్నట్టు అనిపించింది అనమాట. ఇంకా ఆఫ్టర్నూన్ అయితే ఇంకా అందరం కొంతసేపు అయితే పడుకున్నామండి. పడుకున్న తర్వాత ఇంకా ఈవినింగ్ సాటర్డే ఇంకా మా పెద్ద పాపని కూడా డ్యాన్స్ క్లాస్లో జాయిన్ చేశాను కాబట్టి ఇంకా తను కూడా లేచేసి తనకు కూడా డ్రెస్ తీసుకున్నాం అనమాట. ఇంకా పెద్ద పాప చిన్న పాప ఇద్దరు మంచిగా వాళ్ళిద్దరు అక్క చెల్లెలు ఇద్దరే వెళ్ళి ఇద్దరే వస్తున్నారనమాట. ఇదిగోండి రెడీ అయ్యి ఇంకా వాళ్ళిద్దరిని అయితే ఆ రోజు ఇంకా వాళ్ళ డాడీ తీసుకొని వెళ్ళారు. ఇంకా నేనైతే ఒక మంచి కాఫీ కలుపుకొని తాగుతున్నాను అనమాట. మా హస్బెండ్ వాళ్ళని డ్రాప్ చేసి వచ్చేటప్పుడు వడ ఉంటుంది కదా, మసాలా వడ, అదొక ప్లేట్ అయితే తీసుకొని వచ్చారనమాట. ఎందుకంటే స్నాక్ చేయడానికి ఏమి లేదు, ఏం చేయాలని ఇంట్రెస్ట్ కూడా లేదు. ఇంకా అందుకోసం ఒక ప్లేట్ తలా ఒక్కొక్కటి అనమాట. ఇంకా అదైతే తినేసాను. ఇంకా పిల్లలు కూడా డ్యాన్స్ క్లాస్ నుంచి వచ్చేసి ఫ్రెష్ అప్ అయిపోయారు. ఇంకా వాళ్ళకేమో రైస్, ఇంకా మాకేమో చపాతీ చేస్తున్నాను అనమాట. ఇంకా ఆఫ్టర్నూన్ మా హస్బెండ్ ఎట్లాగో తినలేదు కదా, ఆయన మిల్లెట్స్ ఆఫ్టర్నూన్ వండిన మిల్లెట్స్ కొంచెం అలాగే ఉన్నాయి.
ఇంకా ఆయనకేమో గొంతుకి ఏం టేస్ట్ అనిపించట్లేదు. అంటే నేను ఏం చేశానంటే ఆ మిల్లెట్స్లో కొంచెం పప్పుచారు పోసేసి కొంచెం లైట్గా ఇంకొంచెం కారం కొంచెం ఉప్పు వేసేసి సాంబార్ పొడి వేసి కొంచెం కొత్తిమీర ఎక్కువ వేసేసి కొంతసేపు అయితే కుక్ చేసి కొంచెం వేడిగా ఇచ్చానమాట. ఒక బౌల్లో వేసి ఇచ్చేసరికి ఇంకా తనైతే తినేశారు. ఇంకా చిన్నదేమో అన్నమే తినేసింది. ఇక డ్యాన్స్ క్లాస్కి వెళ్ళేసి వచ్చింది కాబట్టి తనకు అన్నం కంపల్సరీ ఉండాల్సిందే. ఇక నేనైతే చపాతీ అయితే తినేసాను పప్పుచారుతోటి. బెండకాయ ఫ్రై కూడా ఉందన్నమాట. ఇంకా తర్వాత ఇది కూడా మార్నింగ్ నుంచి బుక్స్ ఓపెన్ చేయలేదు ఇద్దరు. ఇంకా హోంవర్క్స్ ఓపెన్ చేయమని చెప్తే ఇంక ఇద్దరైతే బుక్స్ తీసుకొని వాళ్ళ హోంవర్క్స్ అయితే చేసుకుంటున్నారనమాట. ఇంకా నేను కూడా వాళ్ళ దగ్గరే ఉన్నానన్నమాట. ఎందుకంటే చెప్పాను కదా సైన్స్ సోషల్లో కొంచెం డల్లుగా ఉన్నట్టు అనిపించింది అనేసి, అందుకోసమే ఇంకా ఆ రోజు నుంచి వదలకూడదు అన్నట్టు నేను కూడా కూర్చున్నాను. ఇంకా మార్నింగ్ మా హస్బెండ్ తీసుకొచ్చిన కూరగాయలు ఆయనే సర్దారండి కొన్ని. ఇంకా కొన్ని మాత్రము పచ్చిమిర్చి తొడుమ తీయకుండా ఫ్రిడ్జ్లో అలాగే పెట్టేశారనమాట. ఇంకా సర్లే ఎట్లాగో ఖాళీనే ఉన్నాను కదా అన్నట్టు ఆ పచ్చిమిర్చి తొడుమది కూడా తీసేసి బాక్స్లో పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకున్నాను. ఇక్కడ వచ్చేసి ఏంటంటే కస్టర్డ్ యాపిల్ అండి. మా హస్బెండ్ తీసుకొచ్చారనమాట ముందు రోజు ఎప్పుడో. ఇంకా అవి లాస్ట్ అండ్ ఫైనల్ ఒక 2 ఉంటే ఇంకొకటి నేను తినేసి ఇంకొకటేమో మా చిన్నదానికైతే తినిపిస్తున్నాను. ఎందుకంటే తనకి తినడం రాదనమాట. ఇంకా నైట్ వచ్చేసి ఏంటంటే నెక్స్ట్ డే మార్నింగ్ ఏం నానబెట్టలేదు అనమాట. ఇంకా అందుకోసమే సర్లే ఎట్లాగో పెసర్లు ఉన్నాయి కదా అన్నట్టు పొట్టు పెసరపప్పు ఉంటే ఇంకా ఇదిగోండి పెసర్లకు పొట్టు పెసరపప్పు ఉంటే ఇంకా పెసరట్టుకైతే సండే రోజు మార్నింగ్కి అయితే నానబెడుతున్నాను అనమాట. ఇదేనండి ఈరోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నా డేని ఎలా స్పెండ్ చేశారు ఏంటి అనేది మీతో అయితే షేర్ చేసుకున్నాను. ఈ వీడియో కనుక మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా నాకు చిన్న సపోర్ట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ప్రెస్ ద బెల్ ఐకాన్. మీరు బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం వల్ల ఏంటంటే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మీరు ఓపెన్ చేసేసుకొని చూసేయచ్చు అనమాట. ఇదేనండి ఈరోజు వ్లాగ్. ఓకేనా, బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్. ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తానన్నమాట. ఒక 2 days తర్వాత సండే వీడియోలు అయితే అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్. బాయ్ బాయ్ బాయ్.